కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో చేసిన సర్వే మొత్తం అస్తవ్యస్తంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో వేల కొద్ది ప్రజాపాలన దరఖాస్తులు మాయమయ్యాయి. పట్టణంలోని 10 వార్డులకు సంబంధించిన 700కు పైగా అప్లికేషన్లు కనిపించకుండా పోయాయి. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు మాజీ కౌన్సిలర్ శివకేసరి బాబు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్డీఓ వెంటనే ఎంక్వైరీ చేసి వారందరి పేర్లు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. నిన్నటి రోజు 14, 18, 22, 27, 32, 40, 42, 43 వార్డులకు సంబంధించిన ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్లు ఏవైతే తీసుకుందో అది మున్సిపల్ ఆఫీస్ నుండి అప్లికేషన్లు కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు డాటా ఎంట్రీ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కు పంపించడం జరిగింది. అయితే మిగతా 48 వార్డులకు సంబంధించిన డాటాలో టోటల్ అన్ని వార్డులకు సంబంధించిన డాటా ఆన్లైన్లో కనపడుతుంది. కానీ ఈ జరిగిన 9 వార్డులు ఆన్లైన్లో కనిపించడం లేదు. ఇదే విషయాన్ని మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే అధికారులు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించడం జరిగింది, మా దగ్గర తప్పు జరగలేదనే సమాధానం రావడంతో నేను ఆర్డీఓ గారికి ఈ 9 వార్డులకు సంబంధించిన విషయంపై ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై ఇమీడియట్లీ త్వరగతిన ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారిని అప్పటిదప్పుడే పిలిపించి వారికి అసలు జరిగిన విషయం ఏంటి, దీనిపైన ఎంక్వైరీ చేసి ఈ మిగతా 9 వార్డులను కూడా మళ్ళీ మీరు ఆ లిస్ట్లో వచ్చేటట్టు చూడాలని చెప్పి ఇమీడియట్లీ ఆదేశించడం జరిగింది. ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓ అధికారులు కావచ్చు, బాధ్యతగా వహిస్తే ఇటువంటి తప్పిదం జరిగి ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను. 9 వార్డులకు సంబంధించి ఒక నా వార్డులోనే 80 అప్లికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఒక 80-70 అప్లికేషన్లు ఉంటే కూడా దరిదాపుగా 1000 మందికి అర్హత కలిగిన వాళ్ళ పేర్లో లిస్ట్ మిస్ అవ్వడం జరిగింది. సో దానిపైన ఆర్డీఓ గారు ఇమీడియట్లీ యాక్షన్ కూడా స్టార్ట్ చేసినారని తెలిసింది. ఇంత సీరియస్ ఉన్న విషయంలో ఇంత నెగ్లెన్సీ ఉండడం కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో చేసిన సర్వే మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సందీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో మొత్తం దరఖాస్తులు మాయంగా కనిపిస్తుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంది సందీప్? ఖచ్చితంగా ఇప్పుడు మనకు స్థానిక కౌన్సిలర్ దాదాపు అనేక పర్యాలు కూడా కౌన్సిలర్ గా ఉన్నారు. వారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే దాదాపు 9 నుంచి 10 వార్డుల దరఖాస్తులు మొత్తం కూడా మాయమయ్యాయి. అంటే ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది, రేషన్ కార్డులు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి. అయితే వాటిని తీసుకున్న తర్వాత ఈ 9 నుంచి 10 వార్డులకు సంబంధించిన ఏవైతే రేషన్ కార్డులకు సంబంధించి ప్రధానంగా వాటన్నిటి కూడా ఆన్లైన్లో అప్లై చేశారు, ఆన్లైన్లో నమోదు కూడా చేశారు. కానీ ఈ 9 వార్డుల 10 వార్డులకు సంబంధించి దాదాపు 1000 నుంచి 1500 మందికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా ఆన్లైన్లో నమోదు కాలేదు. మరి అసలు ఏమయ్యాయి? అవి బుట్టదాఖలయ్యాయా? మరి అసలు పట్టించుకోలేదా, లేకుంటే వాటిని పట్టించుకోకుండా చెత్తబుట్టలే పడేశారా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. ఈ క్రమంలో నిన్న శివకేసరి బాబు అయినటువంటి కౌన్సిలర్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఈ దరఖాస్తులు ఏమయ్యాయి, వాటికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాల్సిందిగా కోరడం జరిగింది. మరి ఎవరి తప్పిదము అసలు అప్లికేషన్స్? ఎందుకంటే ఎన్నో ప్రయాసాలకు వచ్చి వాళ్ళంతా కూడా లైన్లో క్యూలైన్లో నిల్చొని కూడా ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వాళ్ళు ఎవరిని కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆన్లైన్లో కనిపించకపోవడం ఒక ప్రధానమైనటువంటి అంశము. మరి ఎందుకు లేదు, ఆన్లైన్లో ఎందుకు కనిపించట్లేదు అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి ప్రశ్న. ఈ క్రమంలో ఆర్డీఓకి అయితే ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మరొకసారి ఎవరు బాధ్యులో వారిపై చర్యలు తీసుకుంటామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించారు? ఎందుకంటే రేషన్ కార్డు అనేటువంటిది ఒక ఆహారాన్ని భద్రతకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశము. ఈ క్రమంలో ఏం జరిగింది అనేది మనకు తెలియాల్సి ఉంది ప్రియా. అంటే సందీప్, ఇది అసలు ఎవరి తప్పిదం వల్ల ఇట్లా జరుగుతుంది? 100% అంటే ఇప్పుడు ఒక 10 వార్డులు అంటే సుమారు దాదాపు ఒక వార్డు నుంచి ఇప్పుడు ఈ కౌన్సిలర్ చెప్పినటువంటి పరంగా ఆయన వార్డులోనే 80కి పైగా అప్లికేషన్స్ మాయమయ్యాయి. అలాగే ఇంకొక 9 వార్డులలో కూడా ఒక్కొక్క వార్డు నుంచి 80 వేసుకున్నా కూడా దాదాపు 1000 నుంచి 1500 వరకు అప్లికేషన్స్ అయితే రేషన్ కార్డు ఇతర అంశాలకు సంబంధించి రావడం జరిగింది. అయితే వన్స్ అవి వచ్చిన తర్వాత మరి అక్కడి నుంచి పంపేటువంటి క్రమంలో మాయమయ్యాయా, లేకపోతే అధికారులు అంటే కింది స్థాయి సిబ్బంది లైట్ తీసుకొని వాటన్నిటి కూడా బుట్ట దాఖలు చేశారా, చెత్తబుట్టలో పడేశారా, మరి ఏం జరిగిందనేది తెలియాల్సి ఉండగా ఆన్లైన్లో ఇప్పటివరకే అన్ని ఇచ్చినటువంటి వారి అప్లికేషన్స్ నమోదయ్యాయి. వాటన్ని కూడా ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. కానీ
ఈ 10 వార్డులకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఆన్లైన్ లేవు. మరి ఏంటి అనేది మాత్రం తెలియాల్సింది. ఖచ్చితంగా కింది స్థాయి సిబ్బంది తప్పిదంతో జరిగినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుండగా ఆర్డీఓ అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణకైతే ఆదేశించారు. మరి ఏం జరుగుతోంది, దీనికి ఎవరు బాధ్యులు అనేది ఇవాళ లేదా రేపటి వరకు మనకు ఒక క్లారిటీ రానుంది ప్రియా. రైట్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో చేసిన సర్వే మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారింది. 10 వార్డుల్లో దరఖాస్తులు కూడా మొత్తం మాయమైపోయినట్టుగా తెలుస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో దరఖాస్తులు 700కి పైగా కూడా మాయమైనట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు ఎక్స్ కౌన్సిలర్ శివకేసరి బాబు. దానికి సంబంధించి విచారించి పూర్తిగా డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో తీసుకుంటాం, దీనికి ఎవరు బాధ్యులైనా కూడా వారిని శిక్షిస్తామని ఆర్డీఓ చెప్పడం జరిగింది.